నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలపై ప్రధానంగా చర్చించడానికి ఈరోజు మనతో పాటు రెడీగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ. సో ఆయన అడిగైతే చర్చించుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎన్నికల సభలు అయితే జరగబోతున్నాయి. సో ఒక్కొక్క సభలో ఇప్పుడు ఎవరు ప్రియాంక గాంధీ రేపైతే రాబోతున్నారు, అలాగే మల్లికార్జున్ ఖర్గే అనంతపూర్లో సభకి రాబోతున్నారు, అలాగే అమిత్ షా కూడా ఈ 4వ తారీఖు రాబోతున్నారు. సో ఒక్కొక్కరు అయితే రాబోతున్నారు, భూపేంద్ర పటేల్ కూడా రాబోతున్నారు. సో అంటే ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరశంకారావం పూరించినట్టే భావించాలి. తమ హామీల్లో ముఖ్యమైనటువంటి 2 హామీలైనటువంటి 500 రూపాయల సిలిండరు ప్లస్ 200 యూనిట్లు, ఈ రెండు పథకాల ప్రారంభానికి ప్రియాంక గాంధీని పిలుస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీకి కొన్ని దశాబ్దాలుగా కలిసి వచ్చినటువంటి చేవెళ్లని దీనికి వేదికగా ఎంచుకున్నారు. చేవెళ్లలో జరగబోతున్నటువంటి ఈ సభ ఏర్పాట్ల గురించి, ఈ సభ సక్సెస్ గురించి యంత్రాంగం అంతా పనిచేస్తుంది. నిన్న ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారైనటువంటి వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ఇక రకరకాల శక్తులు మోహరించినటువంటి పరిస్థితి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ సాధన సభ పేరిట ఒక సభ నిర్వహిస్తున్న అనంతపూర్లో. దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు వివిధ నాయకులు పాల్గొనబోతున్నారు. ఈ రెండిట్లా ఉంటే ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఉంది ఇక్కడ. కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభ ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ వేదికగా ఏం చెప్పబోతున్నారు? రెండోది, అది హంద్రీనివా నీళ్లని ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. హంద్రీనివా నీళ్లని కుప్పం నియోజకవర్గానికి ఇస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు ఇవ్వలేని నీళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది ఒక మాట చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడో లేదంటే జగన్మోహన్ రెడ్డో చేసినటువంటి పథకం కాదు. ఇది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు గాలేరు నగరి, హంద్రీనివా ఈ రెండు ప్రారంభమైనటువంటి పరిస్థితి. అది సాగుతా ఇప్పుడు ఒక రూపం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని ప్రారంభించింది ఎవరైనా కానీ మధ్యలో పనుల జాప్యము, పనులకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమకి జలాల విషయంలో మేము చేశాము, మీరు చేయలేదంటూ కాంగ్రెస్ టీడీపీ మధ్య భయంకరమైనటువంటి వార్ జరిగేది. ఇంతకుముందు శాసనసభ వేదికగా జరిగేది, బయట రాజకీయాల్లో కూడా జరిగేది. అంటే మొత్తం రాయలసీమ నీటికి సంబంధించినటువంటి మంచి పట్టున్నటువంటి ఇద్దరు నాయకులు, మైసూరారెడ్డి కానీ ఎంవి రమణారెడ్డి కానీ, వాళ్ళిద్దరూ అయితే ఈ రెండు పార్టీలని విమర్శిస్తారు. ఈ రెండు పార్టీలు విమర్శించే క్రమంలో ఎక్కడ రాజీ పడకుండా, అంటే వీళ్ళిద్దరూ రెండు పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కాబట్టి, అదే సందర్భంలో రెండు పార్టీల వ్యవహార శైలిని దగ్గరగా చూసిన వాళ్ళు కాబట్టి విమర్శిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. 2019 ఎన్నికలకు వెళ్లే ముందు మేము పులివెందులకు నీళ్ళు ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లేస్తారు పులివెందుల జనం అని తెలుగుదేశం పార్టీ భావించింది. ఈరోజు కుప్పంలో మేము నీళ్ళు ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లేస్తారు అని చెప్పి వైసీపీ భావిస్తుంది. ఇవి ఎటువంటి డైరెక్షన్లో వెళ్తాయో చూడాలి. కానీ ఈరోజు కుప్పం వేదికగా మరోసారి రాజకీయ ప్రసంగం చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో సభ నిర్వహించబోతున్నారు. ఇవన్నీ ఇట్లా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది, జనసేన 5 అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 99 అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత అదే సందర్భంలో ప్రకటించాల్సిన నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, వాళ్ళ అలకలు, వాళ్ళని బుజ్జగించే కార్యక్రమాలు ఇవన్నీ చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. 24 నియోజకవర్గాలతోటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేనలో అంతర్గతంగా చాలా గొడవ ఉంది. ఇవన్నీ ఒక పక్కన ఉంటే, ఇక తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు వీటన్నిటినీ కనుక కలిపి ఆలోచిస్తే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, మరోపక్క మీరు అన్నట్లుగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాబోతున్నారు. ఇప్పటికే 5 ప్రచార రథాలు ప్రారంభమైన, 5ట్లో ఒకదానికి లేటుగా ప్రారంభిస్తున్నప్పటికీ మేడారం జాతర సందర్భంగా ఆ బెల్ట్లో, వరంగల్ బెల్ట్లో తిరగబోయే రథాన్ని లేటుగా ప్రారంభిస్తోంది. మిగతా 4 చాలా తీవ్రంగా విస్తృతమైనటువంటి పర్యటనలో ఉన్నాయి. ఆ నాయకులు, సీనియర్ నాయకులు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు గుజరాత్ సీఎం హైదరాబాద్లో జరగబోతున్నటువంటి క్లాసిక్ గార్డెన్లో జరగబోతున్నటువంటి సభలో పాల్గొనబోతున్నారు. ఈరోజు హైదరాబాద్లో నగరం గుండా వెళ్ళబోతున్నటువంటి ఈ ప్రచార రథం ఏదైతే ఉందో దాన్ని కిషన్ రెడ్డి లీడ్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతుంది. ఈరోజు జూబ్లీ హిల్స్, సనత్ నగర్ ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాలు. కిషన్ రెడ్డి ఒకటి అంటున్నాడు, 6 గ్యారెంటీలను అమలు చేసే
సత్తా అయితే రేవంత్కి లేదని అయితే ఆయన కొన్ని అంటే 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ మోసం చేసింది అనేటటువంటి మాట చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ 2 పార్టీల మధ్య కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండాలని 2 జాతీయ పార్టీలు కోరుకుంటున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దాదాపు జీరో అయినటువంటి పరిస్థితిగానే వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితిలో చాలా అంటే ఉధృతమైనటువంటి వేగంతో ఉధృతంగా చేసినటువంటి ఈ ప్రచారాన్ని, ఈ 5 ప్రచార రథాలని పాల్గొన్న ప్రతి నాయకుడు చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ని దాదాపు బీఆర్ఎస్ మీద విమర్శలు చేయనట్టు, అంటే ఆల్మోస్ట్ పోటీలో లేనట్టుగా వాళ్ళు భావిస్తున్నట్టుగానే ఉన్నాయి. ఈ మొత్తం దీంట్లో తెలంగాణలో పాలిటిక్స్ ఇట్లుంటే ఆంధ్ర పాలిటిక్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో ప్రస్తుతం అంతా హాట్ టాపిక్ ఏంటంటే అసంతృప్తులకి సంబంధించినటువంటి బుజ్జగింపులు. అదే సందర్భంలో కొన్ని చోట్ల జనసేన నాయకులు కొన్ని చోట్ల నిరాహార దీక్ష కూడా దిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే 5 సీట్లు ప్రకటిస్తే ఇంకా మరికొన్ని సీట్లు, మరొక 19 సీట్లు ప్రకటించాల్సిన నేపథ్యంలో అసలు ఈ సీట్ల ఎంపిక విషయంలోనే ఇక్కడ ఒకటి నంబర్ తక్కువ తీసుకున్నారనేటటువంటి విషయం. రెండోది ప్రధానమైన అంశం ఏంటంటే అభ్యర్థులు ఆశావాహులు బలంగా పనిచేసిన నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించిన 5 ప్రకటించిన నియోజకవర్గాల్లో తెనాలి ఒకటి. తెనాలిలో ఆలపాటి రాజా కాంప్రమైజ్ అయినట్టుగానే చెప్పాలి. ఆయన నేను పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం అని చెప్పారు. కానీ మరొక కొన్ని నియోజకవర్గాలు, ఫర్ ఎగ్జాంపుల్ మన దేవినేని ఉమా ఆశిస్తున్నటువంటి మైలవరంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలోకి రానున్న నేపథ్యంలో అక్కడ దేవినేని ఉమాకి సంబంధించినటువంటి రాజకీయ భవితవ్యం గందరగోళంలో పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో ఆయన ఏ డైరెక్షన్లో వెళ్తాడనేది చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ నుంచి మొదలు పెడితే జగ్గయ్యపేట వివాదం ఉంది. పి గన్నవరంలో మహాసేన రాజేష్ని కొంత యాక్సెప్టెన్స్ లేదంటున్నారు. తిరువూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి కాస్త అసంతృప్తిగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే అంటే సీనియర్ నాయకుడైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో కొంత వివాదం ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల రీత్యా సామాజిక సమతౌల్యం రీత్యా సామాజికంగా తమకు అనుకూలమైనటువంటి సామాజిక వర్గం ఎక్కువగా ఉందని జనసేన భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సీటుని జనసేన గట్టిగా కోరుకుంటుంది. ఇది ఒక డిమాండ్ ఉంది అక్కడ వాళ్ళ నుంచి. అక్కడ బుచ్చయ్య చౌదరికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని బలంగా ఆయన కోరుకుంటున్నారు. ఆయన వర్గీయులు కూడా చాలా బలంగా కోరుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ ఇట్లా ఉంటే పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈరోజు నూజివీడు అంటే అభ్యర్థిగా వెళ్ళారు. ఆయన పార్టీలో చేరకముందే ఆయన అభ్యర్థిత్వం ప్రకటించారు. ఆయన ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన బొప్పన భావకుమార్ మరికొంతమంది నాయకులు ఈరోజు ప్రదర్శనగా వెళ్ళి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం చర్చలో పార్టీలో చేరని వ్యక్తికి సీట్ ఇచ్చారు అనేటటువంటి సెటైర్లు ఒక పక్క నడుస్తుంటే, ఒక పక్క కీలకంగా ఉన్నటువంటి బలమైన నాయకులుగా ఉన్నటువంటి చాలామంది నాయకులు, చాలా సీనియర్లుగా ఉన్నటువంటి నాయకులు కూడా తమకు సీటు దక్కలేదు, సీటు ప్రకటించలేదు. వీటన్నిటి చుట్టూ వివాదం జరుగుతుంది. తెలుగుదేశంలో బోడే ప్రసాద్ ఒక బలమైనటువంటి ఆస్పిరెంట్గా ఉన్నారు. ఇక ఇవన్నీ కాకుండా తన రక్తంతో చంద్రబాబు ఫోటోకి రక్తాభిషేకం చేసినటువంటి బుద్ధా వెంకన్న పరిస్థితి. బుద్ధా వెంకన్నకి సీటు ఆయన విజయవాడ వెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ విషయంలో ఇప్పటికే కొంత క్లారిటీ ఉంది. అదే సందర్భంలో ఆయన గతంలో ఎంపీ టికెట్ ఆశించారు. ఇప్పటికే ఎంపీ టికెట్ కేసీఆర్ చిన్నీకి ప్రకటించేసినటువంటి నేపథ్యంలో ఇక అది ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుంది అంటే బాబుకి అంటే విపరీతమైన భక్తుడిగా చెప్పేటటువంటి బుద్ధా వెంకన్న ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఇక్కడ మొత్తం సామాజిక సమీకరణాలు మిగతా అంశాలు పక్కన పెడితే అసంతృప్తులుగా ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది సీనియర్ నాయకులు, చాలామంది సీనియర్ నాయకులు. అంటే గంటా శ్రీనివాసరావు ఇంతవరకు ఎక్కడా ఓడిపోయి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఓడిపోయినటువంటి నాయకుడు ఆయన. గంటా శ్రీనివాసరావు నుంచి మొదలు పెడితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ మొదలైన నాటి నుంచి కూడా ఎన్టీఆర్ వెంట ఉన్న నాయకుడు. ఆ తర్వాత ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు తోటి కూడా గట్టిగా ఉన్న నాయకుడు. గట్టిగా ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ వాదాన్ని, తెలుగుదేశం పార్టీ యొక్క ఐడియాలజీని, తెలుగుదేశం పార్టీ యొక్క కార్యాచరణని ప్రతి నిత్యం ఆయన అంటే ఒక
మంచి వక్తగా టీవీ డిబేట్లో కూడా గట్టిగా పార్టీ వాదాన్ని గట్టిగా వినిపించేటటువంటి వ్యక్తి. అదే సందర్భంలో ఆయన కాస్త నిర్మోహమాటంగా ఉండే వ్యక్తిగా చెప్తారు. తెలుగుదేశం పార్టీ 23 మంది వైసీపీ శాసనసభ్యుల్ని చేర్చుకోవడం విషయంలో ఆయన బహిరంగంగానే విమర్శించినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక మరొక పక్క ఇటు రాయలసీమ ప్రాంతానికి వస్తే కాలువ శ్రీనివాస్ టికెట్ ఇవ్వలేదు. తర్వాత హనుమంతరావు చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టికెట్ బలంగా ఆశించారు, ఆయనకి ఇవ్వలేదు. తర్వాత పరిటాల సునీత తన కుమారుడికి టికెట్ ఆశిస్తున్నారు, ధర్మవరం టికెట్. ఆ విషయంలో కూడా కొంత ఆవిడ ఆశని ఇంకా క్లారిటీస్ రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి చర్చ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా తెలుగుదేశం రాజకీయాలు కాస్త హీట్ ఎక్కినాయి, జనసేన రాజకీయాలు హీట్ ఎక్కినాయి. ఇవన్నిటికీ తోడు నిన్న వైవి సుబ్బారెడ్డి చేసిన ఇంకో ప్రకటన వైసీపీలో ఇంటర్నల్గా కొంత చర్చను లేపింది. ఇప్పటికీ మేము ప్రకటించిన వాళ్ళ అభ్యర్థులు కాదు, ఇన్ఛార్జీలు మాత్రమే, ఇన్ఛార్జీలే అభ్యర్థులుగా భావించక్కర్లేదు అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటన. ఇది కొంచెం ఆసక్తికరంగానే ఉంది. ఈ క్రమంలో వీటన్నిటిని పరిశీలించి చూస్తే ఏమవుతుంది, ఎటువంటి డైరెక్షన్లో వెళ్తుంది, ఏ పార్టీల్లో చివరికి ఎవరు నిలబడతారు అంటే గత ఎన్నికల్లో చూసాం. 2019లో పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం ప్రకటించినటువంటి అభ్యర్థి అటువైపు వెళ్ళిపోయినటువంటి వైసీపీ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఈసారి ఎన్నికల్లో కూడా మనకి తెలంగాణలో కూడా 2023 ఎన్నికల్లో ఒకటి చూసాం. మైనంపల్లి హనుమంతరావుని ఆయన అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటిస్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి చూసాం. అంటే అభ్యర్థిత్వాలు ప్రకటించబడిన తర్వాత కూడా పార్టీలు మారినటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని చూసాం అక్కడ, తర్వాత ఇక్కడ ఈ మధ్య కాలంలో చూసినటువంటి మైనంపల్లి హనుమంతరావు విషయం కానీ ఇట్లా చాలామంది చాలా రకాలైనటువంటి అభ్యర్థిత్వాలు ప్రకటించబడిన తర్వాత కూడా అభ్యర్థిత్వాలని బీఫామ్ అందుకునే ముందు కూడా పార్టీలు మారినటువంటి పరిస్థితి చూసాం. వీటన్నిటి నేపథ్యంలో చివరికి అభ్యర్థులుగా ఎవరు మిగులుతారు, ఎన్నికల షెడ్యూల్ ఇంకొక 15 రోజుల్లోపే వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువైపు డైరెక్షన్ వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది అనేది కొంచెం ఆసక్తికరంగానే చూడాల్సినటువంటి పరిస్థితి. మనలాంటి ఒక దూరం నుంచి చూసే వాళ్ళకైతే ఏ రోజు ఏ పార్టీలో ఎవరు మిగులుతారు, ఏ రోజు ఏ పార్టీ దరికి ఎవరు చేరతారు అనేది కొంచెం ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అలాగే సార్, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ మధ్య ఏపీలో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇదంతా జగనన్న భజనే అని టీడీపీ వాళ్ళు అనడం జరుగుతుంది. అంటే డిఎస్సి కూడా ప్రకటించారు, దీన్ని మెగా డిఎస్సి కాదు, అది దగా డిఎస్సి అని షర్మిల కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ విమర్శిస్తున్నాయి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ప్రకటించే వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరైనా శంకిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి పరిస్థితి అదే కనిపించింది. రెండోది తెలంగాణలో కేసీఆర్ పాలనలో అదే కనిపించింది. వీటన్నిటినీ అంటే నియామకాలు, ఒకటి గ్రూప్ నియామకాలు, రెండోది మన ఉపాధ్యాయ నియామకాలు, వీటి రెండింటి విషయంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. ఒక పక్క బీజేపీ విమర్శిస్తోంది, తెలుగుదేశం విమర్శిస్తోంది, జనసేన విమర్శిస్తోంది, రెండో పక్కన కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల కూడా విమర్శిస్తోంది. వీటన్నిటి విషయం అయితే అంటే వీటి విషయంలో రాజకీయ పార్టీలు విమర్శలు సహజమైనప్పటికీ ఈ విమర్శలకి సహజంగా వచ్చేటటువంటి విమర్శలకి అవకాశం ఇచ్చింది మాత్రం జగన్ పాలన అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందమ్మా. అలాగే సార్, మనం తెలంగాణ రాజకీయాలు చూసుకున్నట్లయితే కవితకైతే సిబిఐ నోటీసులు ఇవ్వడం జరిగింది, ఈ రోజు హాజరు కావాలని అయితే. కానీ ఆమె ఈ రోజున వెళ్ళలేనని అయితే ఒక లేఖ పంపడం జరిగింది. గతంలో ఆవిడ ఈడీ విచారణ కూడా హాజరు కాలేదని చెప్పి మొదట్లో ఇట్లాగే లెటర్ రాసింది. దానికి ఒక రాజకీయ కార్యక్రమం ఏదో అంటే మహిళల రిజర్వేషన్ల విషయంలో కొంత డిమాండ్ చేస్తూ ఇనిషియేషన్ చేస్తున్నాము కాబట్టి మా ఆందోళన కార్యక్రమం ముందే షెడ్యూల్ అయినుంది కాబట్టి రాలేనని చెప్పింది. అయితే ఇదే పరిస్థితి విచారణకు హాజరు కాలేను అంటూ 6 సార్లు ఈడీ నోటీసుల్ని నెగ్లెక్ట్ చేసి లేదంటే విచారణకి హాజరు కాలేనంటూ చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికే స్థానిక కోర్టు సమన్ ఇష్యూ చేసింది. కాబట్టి కవిత విషయంలో కూడా ఆ రకమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇనిషియేషన్ జరుగుతుందా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కవిత చెప్తున్నటువంటి ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయపరమైనటువంటి కారణాలే తప్ప విచారణకు సహకరించాల్సిందే అనే విషయంలో మాత్రం న్యాయపరమైనటువంటి
దిశగా సిబిఐ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అసలు రాజకీయాల్లో కీలకంగా భావించేటటువంటి ఈ అంటే ఈ విచారణలో కీలకంగా భావించేటటువంటి ఈ దశలో ఆమె విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వమని కోర్టు మెట్లెక్కే అవకాశం అయితే సిబిఐకి ఉంది. సిబిఐ ఆ రకమైన డైరెక్షన్లో వెళ్తుందో లేదో చూడాలి. అలాగే సార్, ఇంకా ఈ మార్చి 4న అయితే అమిత్ షా అయితే విజయ సంకల్ప యాత్రకు అయితే రాబోతున్నట్లు కూడా ఆయన స్పష్టంగా తెలుస్తోంది. సో మనం చూసుకున్నట్టయితే 5 క్లస్టర్లో అయితే బీజేపీ అయితే కొనసాగుతున్న యాత్రకి ఈయన రాబోతున్నట్టు తెలుస్తోంది. విజయ సంకల్ప యాత్రకు అయితే అమిత్ షా రాబోతున్నారు. అదే సందర్భంలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు వచ్చారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. ఈరోజు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ మాత్రం ఒకటి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఏ అవకాశాన్ని వదలకుండా తాము ప్రధాన స్రవంతిలో ఉండాలి, ఎక్కువ సీట్లు తాము గెలుచుకోవాలి అని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అదే సందర్భంలో మెజారిటీ సీట్ల సాధన దిశగా కేంద్ర బీజేపీ కూడా ఆలోచిస్తోంది అని చెప్పి అనేది క్లియర్. దీనికి సంబంధించి క్లియర్గా ఇండికేషన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉందమ్మా. అలాగే సార్, ఇంకొకటి నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అయితే సింగరేణికి తీవ్ర అన్యాయం జరిగిందని అయితే ఆయన అయితే అనడం జరుగుతుంది. సింగరేణికి సంబంధించి నిన్న రివ్యూ సందర్భంగా విద్యుత్ రివ్యూ తర్వాత సింగరేణి రివ్యూ సందర్భంగా బట్టి విక్రమార్క చాలా క్లియర్గా చెప్పారు. ఈ మెజారిటీ సీట్లు అంటే ప్రధానంగా అంటే ఇక్కడ ఒక రాజకీయపరమైనటువంటి విషయం గమనించాలి. 11 నియోజకవర్గాల్లో కేవలం సింగరేణి నియోజకవర్గాలుగానే చెప్తారు. ప్లస్ ఒక నియోజకవర్గం కొంచెం పార్షియల్గా సింగరేణి నియోజకవర్గం. మొత్తం 119 నియోజకవర్గాల్లో 12 సింగరేణి నియోజకవర్గాల్లో 11 సింగరేణి నియోజకవర్గాల్లో అవుట్ రైట్గా కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్కి అంటే కాంగ్రెస్ కూడా గెలవడం కూడా భారీ మెజార్టీతో గెలిచింది. కొన్ని చోట్ల అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం సింగరేణి ఉద్యోగుల్లో, సింగరేణి కుటుంబాల్లో ఈ బీఆర్ఎస్ పాలన పట్ల ఉన్న వ్యతిరేకత అని చెప్పి అది క్లియర్. బీఆర్ఎస్ పాలన పట్ల సింగరేణి ఉద్యోగుల్లో, సింగరేణి కుటుంబాల్లో ఎందుకు వ్యతిరేకత ఉంది అంటే, సింగరేణి ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాల పట్ల, సింగరేణికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి నిర్ణయాల పట్ల, సింగరేణి నిధుల 4,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సింగరేణి నిధుల్ని ప్రభుత్వం వాడుకోవటం పట్ల, అదే సందర్భంలో మరో 26,000 కోట్ల రూపాయలు సింగరేణి పేరిట అప్పు చేయటం పట్ల, వీటన్నిటి పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కుటుంబాలు, సింగరేణి ఉద్యోగులు వ్యతిరేకంగా ఉండబట్టే అది జరిగింది అనేది క్లియర్. ఇక్కడి నుంచి మొదలు పెడితే దీంట్లో మొదలు పెడితే ఇక అసలు కీలకంగా ఉన్నటువంటి సింగరేణి ఉద్యోగ కుటుంబాలు కీలకంగా ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాలన్నీ ఈరోజు 11 నియోజకవర్గాల్లో 11 కాంగ్రెసే గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. రెండోది సింగరేణి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సింగరేణి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉండటంతో పాటు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, సింగరేణిని రక్షించాలా, సింగరేణిని అమ్మేయాలా, సింగరేణిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ షేర్ని కూడా కొనాలా, ఇవన్నీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు. అంటే కేసీఆర్ పాలన మొదలుపెట్టిన మొదట్లో సింగరేణి పట్ల ఆయన ఒక నిర్ణయం ప్రకటించారు. 49% ఉన్న కేంద్ర షేర్ను కూడా మేమే కొనేసుకుని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా నడుపుతా ఉన్నారు. కానీ ఆచరణలో ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఎప్పుడు కనిపించలేదు. 2001కి ముందు ఆయన మాలాంటి కొంతమందితో మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన మా నుంచి ఇన్పుట్స్ తీసుకునేటప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, సింగరేణి పూర్తిగా అది తెలంగాణకి అధీకృత సంస్థ. తెలంగాణకి అధీకృత సంస్థే కాదు, తెలంగాణకి ఒక ఐకానిక్ సంస్థ. దాన్ని అట్లాగే మిగల్చాలి. సింగరేణికి ఐకానిక్ సంస్థగా మిగిల్చే క్రమంలో 49% షేర్ను కూడా కొనాలి అని మా నాలాంటి వాళ్ళతో చాలామందితో చెప్పారు ఆయన. కానీ ఆచరణలోకి వచ్చేసరికి దానికి ఆ డైరెక్షన్లో లేదు. రెండోది సింగరేణి యాజమాన్యం విషయంలో కూడా సింగరేణి యాజమాన్యం, అదే సందర్భంలో సింగరేణి కార్మిక సంఘం, రెండింటి విషయంలో బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అప్పటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర కూడా చాలా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో సింగరేణి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం సంస్కరణల దిశగా వెళ్ళేటటువంటి దిశ ఇదైతే కనిపిస్తుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సింగరేణి ఉద్యోగికి ఇన్సూరెన్స్ ఇస్తాము, అది కూడా అంటే పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయిస్తాము అని చెప్పి
నిన్న మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ప్రకటన చూశారు. ఇవన్నీ కొంచెం సింగరేణికి సానుకూలమైనటువంటి పరిణామాలే. సింగరేణి ప్రజలు, సింగరేణి కుటుంబాలు, సింగరేణి ఉద్యోగులు వీళ్ళందరూ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కసిని, గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి కసిని క్లియర్గా చూపించారు. 11 నియోజకవర్గాల్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాంగ్రెస్కి ఇవ్వటం ద్వారా ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి రావాలని ఆశిస్తోంది. కాబట్టి కాంగ్రెస్ ఆ రకమైనటువంటి డైరెక్షన్లో పనిచేస్తుందని భావించాలి. అలాగే సార్, ఇంకొక విషయం, ప్రియాంక గాంధీ అయితే రేపైతే ఆమె రాబోతున్నట్టు తెలుస్తుంది చేవేళ్ల సభకి. అయితే అక్కడ 500 రూపాయల సిలిండర్, అలాగే 200 యూనిట్ల కరెంటు అయితే ప్రారంభించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సింగరేణి తర్వాత తీసుకుంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ రెండింటిని ఇప్పటికే కర్ణాటకలో అమలు చేస్తున్నారు. దాన్ని ఇక్కడ రెప్లికేట్ చేసే క్రమంలో ప్రియాంక గాంధీని పిలుస్తున్నారు. ప్రియాంక గాంధీని పిలిచే క్రమంలో ఒక వివాదం లేచింది. ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారని దానికి కొండా సురేఖ గట్టి కౌంటర్ ఇచ్చారు. గట్టి కౌంటర్ ఇవ్వడంతో పాటు అంటే వివిధ సందర్భాల్లో గత ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాలను కూడా ఆవిడ ప్రస్తావించారు. ముఖ్యంగా ఏ హోదాలో ముఖ్యమంత్రి అంటే సాంప్రదాయంగా ఇవ్వాల్సినటువంటి భద్రాచలం తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఏ హోదాలో ముఖ్యమంత్రి మనవడు ఇచ్చారు అనేది ఆవిడ ప్రశ్న. ఆవిడ ప్రశ్న కాదు, తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులకి ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మాట ఇది. ముఖ్యమంత్రి స్వయంగా ఇవ్వటం అనేది నైజాం ప్రభువుల నాటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. తానీషా మొదలుపెట్టినటువంటి ఆ సాంప్రదాయం చివరికి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కొనసాగింది. మధ్యలో ఎవరన్నా ఏదన్నా ఇబ్బందులుంటే దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రికి ఇబ్బందులు ఉంటే దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉంది. దేవాదాయ శాఖ మంత్రి కాకుండా ముఖ్యమంత్రి కాకుండా దేవాదాయ శాఖ మంత్రి, అసలు ఈ రెండూ పోయి ఏ హోదాలో ముఖ్యమంత్రి మనవడితో ఇప్పించారు అనేటటువంటి ప్రశ్న ముందుకొచ్చింది. ఈ మొత్తం చర్చలో కీలకంగా భావించేది ఏంటంటే, అసలు మేము ఒకవేళ ప్రియాంక గాంధీని పిలిస్తే ప్రశ్నించే హక్కు, నైతిక హక్కు మీకుందా అనేది ఆవిడ మాట్లాడుతుంది. కానీ తెలంగాణ సమాజం దృష్టిలో ఒక ఇదేంటంటే ఉండే భావం ఏంటంటే, ప్రియాంక గాంధీని తెలంగాణ ఆడబిడ్డగా అంగీకరించాలి అన్న కాంగ్రెస్ వాదనని ఎంతమంది ఒప్పుకుంటారో, ఎంతమంది దాన్ని వ్యతిరేకిస్తారో తెలియదు. కానీ మొత్తం మీద అంటే సోనియా గాంధీ మీద ఉన్నటువంటి సానుకూలత తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఆవిడ చూపించినటువంటి చొరవ కానీ, ఇట్లాంటి విషయాల్లో కొంత ఆవిడ చూపించినటువంటి యాక్టివ్నెస్ కానీ, ప్రోయాక్టివ్నెస్ కానీ కొంత సానుకూలత ఉన్నప్పటికీ ప్రియాంక గాంధీ విషయంలో ఆవిడ ఎట్లా తీసుకుంటారో ఆ రోజు ఆ గవర్నమెంట్ అలా వేసిందని మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా వెళ్ళడం ఇది ఎంతవరకు అది కూడా కరెక్ట్. అది కూడా నేను అదే చెప్తున్నాను. అది ఖచ్చితంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే ఆమె తెలంగాణ ఆడబిడ్డగా భావిస్తున్నాం, తెలంగాణ ఆడబిడ్డగా భావించి పిలుస్తున్నాం అని. అంటే సోనియా గాంధీ విషయంలో ఉన్నటువంటి సానుకూలత, సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా భావించాలి అనేటటువంటి ఒక వాదన బలంగా ఉంది. సరే, నేను ఇటువంటి వ్యక్తి పూజలకి నాలాంటి వాళ్ళని అంగీకరించకపోయినప్పటికీ తెలంగాణ విస్తృత సమాజం అంగీకరిస్తే దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ప్రధానంగా అంశాలు ఏంటంటే, ఆ తెలంగాణ విస్తృత సమాజం సోనియా గాంధీని అంగీకరించడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ తెలంగాణ విస్తృత సమాజం రాష్ట్ర కాంగ్రెస్ని నచ్చినా నచ్చకపోయినా గత 2 ఎన్నికల్లో కూడా సోనియా గాంధీని అంగీకరించినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రియాంక గాంధీని ఆడబిడ్డగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. అది అలాగే ఇంకొకటి, ప్రధాని మోడీ అయితే నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అయితే ఇప్పుడు 553 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు అయితే ఆయన శంకుస్థాపన చేయబోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా సముద్రంలో మునిగిపోయిన ద్వారకకి నిన్న పూజలు చేశారు. ఆ పూజలు చేసే క్రమంలో అంటే కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నెమలి ఈకలని, నెమలి పింఛం ఉంటుంది కృష్ణుడికి. చాలా అంటే ఇతిహాసాల ప్రకారం కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వాటిలో నెమలికల ధారణ, నెమలి పింఛం ధారణ ఒకటి. కాబట్టి ఆయన తీసుకెళ్ళి అక్కడ దాన్ని భూగర్భంలో అంటే సముద్ర గర్భంలో భూమికి వాటిని గుచ్చి ఆయన ప్రత్యేక పూజలు చేసి వచ్చారు. ఈ ప్రత్యేక పూజలు చేసి వచ్చిన క్రమంలోనే ఒకటైతే అర్థమవుతుంది, అంటే ఇప్పటికే రాముడిని ఎత్తుకుని రామ మందిర నిర్మాణం చేసినటువంటి
బీజేపీ ఇక భవిష్యత్తులో కృష్ణుడిని టేకప్ చేస్తుందేమో అనేటటువంటి విస్తృత చర్చ అయితే కనిపిస్తోంది స్వాతి. ఇక అది ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది, ఏ రకంగా వీళ్ళ మొత్తాన్ని ఎక్కడ ఆగుతుంది ఇది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇంకొకటి చివరిగా సార్, ప్రతిపక్షాలకైతే 2029 ఎన్నికల కోసం సిద్ధం కావాల్సిందేనైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పే ఈ మాటని ఎట్లా ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి కూడా ఇండియా కూటమి పట్ల, ఇండియా కూటమి సన్నద్ధత పట్ల, అంటే ఇండియా కూటమి రెడీగా లేదు ఎన్నికల్ని ఫేస్ చేయడానికి, మోడీ ఏమో సర్వసన్నద్ధంగా మన రంగంలో దిగుతున్నారు అని మొదటి నుంచి వాదిస్తున్నారు. ఆయన చెప్పేటటువంటి అభిప్రాయం దానికి వాస్తవ రూపం కూడా కనిపిస్తుంది. ఇండియా కూటమిలోంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవటం, ఇండియా కూటమిని బలహీనపరచాలన్న ఎన్డీఏ కూటమి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవటం. రెండోది, ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు నితీష్ కుమార్ వెళ్ళిపోయి ఎన్డీఏలో చేరటం, మరోపక్క అకాలీదళ్ రావటం, రాష్ట్రీయ లోక్దళ్ రావటం, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ వైపు చూడటం. రెండోది, మరొక ప్రధానమైనటువంటి పక్షం తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళిపోయే క్రమంలో ఆ 42 నియోజకవర్గాల్లో 2 సీట్లే ఇస్తామని చెప్తే, కాదు మాకు 4 కావాలి 5 కావాలంటే 3వ సీటు భూతద్దం పెట్టి వెతుకుదామన్న కాంగ్రెస్కి ఇవ్వగలిగిన సీటు మాకు కనిపించలేదు అని చెప్పటం. వీటన్నిటినీ కలిపి చూస్తే ఏంటంటే ఇదొక అంటే ప్రశాంత్ కిషోర్ వాదనకి బలం చేకూర్చేలాగా ఇదైతే ఉంది. కానీ దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని మనం ఇప్పుడు ఈ స్టేజ్లో మారవు, ఇట్లాగే ఉంటాయని చెప్పలేం. 3 నెలల క్రితం, 3 నెలల్లో, లాస్ట్ 3 నుంచి 4 నెలల్లో తెలంగాణ రాజకీయాలు కాంగ్రెస్కి అనుకూలంగా ఒక వేవ్గా ఎట్లా మారిందో చూసాం మనం. హైదరాబాద్, సికింద్రాబాద్ తప్ప మిగతా జిల్లాల్లో, అంటే హైదరాబాద్, రంగారెడ్డి తప్ప మిగతా జిల్లాల్లో, మొత్తం 8 జిల్లాల్లో, 8లో 7 జిల్లాలు అసలు వన్ సైడెడ్గా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి మహబూబ్ నగర్లో ఒకటే గెలిచింది. 12 నియోజకవర్గాలున్న నల్గొండలో ఒకటే గెలిచింది. 12 నియోజకవర్గాలున్న వరంగల్లో ఒకటే గెలిచింది. 10 నియోజకవర్గాలున్న ఖమ్మంలో ఒకటే గెలిచింది. అంటే ఒక వన్ సైడెడ్గా ఒక ప్రాంతం అంతా, ఒక గ్రామీణ నియోజకవర్గాలంతా ఒక వన్ సైడెడ్గా వచ్చినటువంటి పరిస్థితి చూసాం. బీఆర్ఎస్ ఇంత తక్కువగా మిగిలిపోతుందని, కాంగ్రెస్ ఇట్లా గ్రామీణ నియోజకవర్గాల్లో ముందుకు వచ్చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఆఖరి 3-4 నెలల్లో బాగా టర్న్ అయింది. ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా అట్లాగే టర్న్ అయ్యే అవకాశాలని కాదనలేము. ప్రశాంత్ కిషోర్ చెప్తున్న దానికి తగ్గట్టుగా రాజకీయ ముఖ చిత్రం కనిపిస్తున్నప్పటికీ రాజకీయాల్లో వేవ్ మార్పుని, వేవ్ క్రియేషన్ని ఎవరు ఊహించలేరు. అది ఆ వేవ్ క్రియేషన్ జరుగుతున్నప్పుడు కనిపెట్టగలం. నాకు బాగా గుర్తు, మన రాజ్ న్యూస్ స్టూడియోలోనే చెప్పాం, 55 to 65 మధ్యలో వస్తుంది అని, కాంగ్రెస్కి వస్తుందని. మన సర్వే కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా అదే కనిపించినటువంటి పరిస్థితి. 35 to 40 మాత్రమే బీఆర్ఎస్ వస్తుంది అని మనం అంచనా వేసాం. అనుకున్నట్టుగానే వచ్చింది. 8 నుంచి 10 సీట్లు బీజేపీ గెలుస్తుంది అనుకున్నాం. బీజేపీ 8 సీట్లో గెలిచింది. బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుందని చెప్పాం, ఓట్ షేర్ పెరిగింది. కాబట్టి ఆ మార్పు జరుగుతున్న క్రమంలో మనం గమనించాం. అది ముఖ్యం తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకటి మాత్రం క్లియర్ అమ్మా, దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ దీన్నే యూ కాన్ టేక్ ఇట్ గ్రాంటెడ్. దీన్నే ఎన్నికల చివరి వరకు ఇదే ట్రెండ్ ఉంటుందని చెప్పలేం. ఈ ట్రెండ్ మారేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రస్తుత పరిస్థితి మాత్రం ప్రతిపక్షాలు సన్నద్ధంగా లేని పరిస్థితి ఉంది. బీజేపీ పూర్తి స్థాయి సన్నద్ధతతో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ రెండు ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో ఈ రెండు మాత్రం వాస్తవం. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 2 రాష్ట్రాల్లో జరుగుతున్నది, అలాగే కేంద్రంలో జరుగుతున్న ప్రధాన రాజకీయాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది. సో ఇది ఇవాల్టి పొలిటికల్ అనాలిసిస్.